హరే కృష్ణ. గురువు ఎందుకు ముఖ్యమో మనకి తెలియాలి కదా. ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒకరోజు పూరీ నగరంలో ఉన్న జగన్నాథ్ మందిరానికి ఒక సిక్ గురువు తన శిష్యులతో వచ్చారు. ఆ శిష్యులు ఆ గురువుగారి యొక్క గుణగణాన్ని కీర్తిస్తున్నారు. ఆ గురుగారు వచ్చి స్వామి దర్శనార్థం గుడి లోపలికి వెళ్ళారు. అక్కడ స్వామివారి ముందు ఆయన గురుగారి యొక్క గుణగణాన్ని కీర్తించారు. పూజారి వెంటనే బయటికి తీసుకొచ్చి, ఏం చేస్తున్నారు, మీ గురుగారి గురించి, ఆయన గొప్పల గురించి మా స్వామివారి ముందు ఎందుకు చెప్తారని ఆయన అంటే, సరే అని చెప్పి ఈయన కొన్ని కర్ర పుల్లలు తీసుకొచ్చి దాన్ని నిప్పుతో వెలిగించారు. ఆ పూజారికి చెప్పారు ఆ నిప్పుని పట్టుకోమని. ఎలా ముట్టుకొని కాలిపోయేది అన్నారు. సరే ఒక కర్ర పుల్ల ఇచ్చి పట్టుకోమన్నారు. ఆయన సులభంగా పట్టుకున్నారు. అప్పుడు ఆయన చెప్పారు, ఇది గురుతత్వ. నిప్పు లాంటి స్వామివారిని ముట్టుకోవాలన్నా, చేరుకోవాలన్నా కర్రెపుల్ల లాంటి గురువు కావాలి. గురువు మాత్రమే మనల్ని ఆయన దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుని చేరుకోవాలంటే ఒక సరైన గురువు కావాలి. హరే కృష్ణ.